హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధురి బలినేని యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏంటంటే హౌ టు క్రియేట్ ఈజీ టు ఇన్స్టెంట్, హౌ టు కనెక్ట్ ఈజీ ఇన్స్టెంట్ త్రూ ద పుట్టి అండ్ మెయిన్ వేర్ విల్ గో త్రూ ద హౌ టు డౌన్లోడ్ పుట్టి అండ్ పుట్టి ఛానల్. ఓకే. అండ్ ఇక్కడికి వెళ్ళేసి ఏడబ్ల్యూఎస్ కన్సోల్లో లాగిన్ అయిన తర్వాత ఈసీ2 అని సెర్చ్ చేయండి. చేస్తే మనకి ఈ పేజ్ అనేది విజిబుల్ అవుతుంది. అండ్ ఈసీ2 ఎర్నింగ్ అనే వెళ్ళేసి ఇక్కడ లాంచ్ ఇన్ ఇన్స్టెన్స్ అని ప్రెస్ చేయండి. ఓకే, ఇక్కడ లాంచ్ అనేసి ప్రెస్ చేయగానే ఈ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏదో మీ ఏమి ఇవ్వాలనుకున్నా మీ సర్వర్కి ఆ సర్వర్ నేమ్ వేయండి. ఉబంటు అని ఇచ్చాను. ఇక్కడ ఉబంటుని సెలెక్ట్ చేసుకోండి. చేసిన తర్వాత ఉబంటు సర్వర్ అనేది ఇక్కడ ఫ్రీ టైర్ ఉంది, అలానే ఉంచేయండి. మనం ఫ్రీ టైర్లోనే క్రియేట్ చేస్తాం. T2 మైక్రో అనేది సెలెక్ట్ చేయండి, ఎందుకంటే రిమైనింగ్ ఏంటంటే చార్జబుల్. ఓకే, ఇక్కడ న్యూ కీపేర్ అనేది క్రియేట్ చేయండి. పుట్టి ఆల్రెడీ ఉంది, అందుకని పుట్టి వన్ ఇచ్చాను. ఇక్కడ మన పుట్టి ద్వారా క్రియేట్ చేస్తున్నాం. సరే, పుట్టి అని సెలెక్ట్ చేయండి. క్రియేట్ న్యూ పేర్. ఓకే, డౌన్లోడ్ అయ్యింది. అండ్ లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, క్రియేట్ అయింది. సో ఇట్స్ పెండింగ్ స్టేట్. ఇట్ విల్ టేక్ 1 or 2 minutes to come to success running state. Okay, meanwhile we'll download. Put a download for window. Download putti. ఓకే, అయిన తర్వాత ఇక్కడ ఇది ప్రెస్ చేయండి. ఓకే, పుట్టి అనేది డౌన్లోడ్ అయింది. అయిన తర్వాత పుట్టిజన్ డౌన్లోడ్ చేయాలి. సో ఇక్కడే ఉంటుంది, పుట్టిజన్ అని సెర్చ్ చేయండి. పుట్టిజన్లో ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. మనకి 64 బిట్ నా విండో. సో నా సిస్టమ్ అయిన 64 బిట్, నేను 64 బిట్ని సెలెక్ట్ చేసిన. పుట్టిజన్ డౌన్లోడ్ చేయండి. ఓకే, బోత్ ఆర్ డౌన్లోడెడ్. గో టు దట్ వన్, డౌన్లోడ్ ఫోల్డర్. ఓకే, గో టు డౌన్లోడ్ ఫోల్డర్. యా, ఓకే, డౌన్లోడ్ ఫోల్డర్కి వెళ్ళేసి పుట్టి ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్, నేను ఆల్రెడీ ఉంది అందుకని రిపేర్ అని అడుగుతుంది. మీకు ఏంటంటే నెక్స్ట్ నెక్స్ట్ అని వస్తుంది. ఇది చేస్తే పుట్టి అనేది డౌన్లోడ్ అవుతుంది. ఫినిష్ అనండి. తర్వాత పుట్టిజన్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ SSHI అనేది క్లిక్ చేసి జనరేట్ అని ప్రెస్ చేయండి. ఇది ఏంటంటే మనకు టైం తీసుకుంటుంది. లైక్ ఒక్కోసారి మన ఇంటర్నెట్ కనెక్షన్ బట్టి 5 minutes అట్లా పడుతుంది. సో meanwhile we'll check or is it instant launched or not. Okay, it's in running state. సో మన యొక్క EC2 ఇన్స్టెన్స్ రన్నింగ్ స్టేట్లో ఉంది, మనం ఏదైతే క్రియేట్ చేసామో. ఓకే, ఇట్స్ ఫైన్. టేకింగ్ సమ్, లెట్స్ ఫినిష్. లేదండి, ఇది ఎక్సెస్ అయిపోయిన తర్వాత మనకు సేవ్ పబ్లిక్కి, సేవ్ ప్రైవేట్కి అనే ఆప్షన్స్ వస్తాయి. ఆ 2 ఫైల్స్ మనం సేవ్ చేసుకోవాలి. అంటే ఫర్దర్ యూజ్ అనమాట. మనం వేరే అన్సిపుల్ అట్లా క్రియేట్ చేసేటప్పుడు మనకి పబ్లిక్ కీస్, ప్రైవేట్ కీస్ అవసరం అవుతాయి. ఓకే, కంప్లీట్ అయింది.
ఇక్కడ సేవ్ అని ప్రెస్ చేసి పబ్లిక్కి సేవ్ చేయొచ్చు. ఏదేదో ఇవ్వాలని కదా ఇవ్వండి. సేవ్ పబ్లిక్కి, సేవ్ ప్రైవేట్కి పర్సెస్ అండ్ యూ వాంట్ సేవ్ అంటే సేవ్ అని చేయండి. మీరు ఏ విధంగా నేమ్ ఇచ్చి సేవ్ చేయండి. ఓకే, ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి అందుకే నేను సేవ్ చేయట్లేదు. మీరు సేవ్ చేసుకోండి ఫర్దర్ యూస్. డన్. ఓకే, మన పుట్టి అని ఇన్స్టాల్ అయింది. జస్ట్ కోర్స్ ఇక్కడ విండోస్లోకి వెళ్ళేసి మన టాస్క్ బార్లో పుట్టి అని ప్రెస్ చేస్తే పుట్టి అని వస్తుంది. ఓకే. ఓకే, మన హోస్ట్ నేమ్ వేయాలి. మన ఈసీటీ ఇన్స్టాల్స్లోకి వెళ్ళండి. ఇక్కడ పబ్లిక్ IPv4 అడ్రస్ ఉంది కదా, అది కాపీ చేయండి. ఓకే, కాపీ అయింది. సెర్చ్ ఆత్ క్రెడెన్షియల్ ప్రైవేట్ కి. ఇక్కడ మన ఏడల్సీ పుట్టి వన్ అనేది ఇప్పుడు డౌన్లోడ్ చేసింది. ఇప్పుడు మనం అక్కడ కీ పేరు దగ్గర డౌన్లోడ్ చేసాం కదా, సెలెక్ట్ చేసి అదే సెలెక్ట్ చేసుకోండి. ఏదైతే డౌన్లోడ్ చేసాము ఇక్కడ నేమ్ ఇచ్చాం కదండి మనం క్రియేట్ చేసేటప్పుడు, మనకు విజిబుల్ అవుతుంది చూడండి. చూడండి కీ పేరు మనం క్రియేట్ చేసేటప్పుడు ఏడవల్స్ పుట్టి వన్ నేను ఇచ్చాను కదా, అది సెలెక్ట్ చేసుకోండి. యాక్సెప్ట్. ఓకే, మనకి ఆ, పుట్టి ద్వారా మనం ఈసీటీ ఇన్స్టెంట్ని పుట్టి ద్వారా కనెక్ట్ అయ్యామండి. దిస్ ఈస్ ద వే. సో యూ కెన్ డూ ఎనీథింగ్ హియర్ లైక్ యూ కెన్ క్రియేట్ ఫైల్ లైక్ file1, ఫైల్ క్రియేట్ ఇన్ ls. సో ఆల్ ద ఆల్ Linux కమాండ్స్ ఇక్కడ మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు బై యూజింగ్ EC2 ఇన్స్టెన్స్. ఓకే. సో సో థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.